హాయ్ ఫ్రెండ్స్, టెక్ టు టెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు వీడియోలో మైక్రోఫోన్ బోయా M1 అయితే రిపేర్ అయితే చేద్దామండి. చూడండి, మనకు ఈ మైక్రోఫోన్ అనేది మొబైల్ కనెక్ట్ చేసినప్పుడు వర్కింగ్ అయితే జరుగుతుంది. పీసీ కనెక్ట్ చేసినప్పుడు వర్కింగ్ అయితే చేయదు. సేమ్ ప్రాబ్లం అయితే నేను ప్రజెంట్ ఫేస్ చేశాను. సో దీన్ని మెయిన్గా చెక్ చేయవలసిన బ్యాటరీ అయితే చెక్ చేయాలి. బ్యాటరీ కంప్లైంట్ ఉంటే మాత్రం మనం కొత్త బ్యాటరీని అయితే రీప్లేస్ చేయవలసి ఉంటుంది. నేను యూజ్ చేసిన మోడల్ వచ్చేసి బోయా M1 లావలైర్ మైక్రోఫోన్ అనేది. ఒకసారి మనం బ్యాటరీని చెక్ చేసి చూద్దాం. బ్యాటరీ క్యాప్ని అయితే ఉంటుందండి. ఓపెన్ చేసి మనం బ్యాటరీని అయితే బయటికి తీయాలండి. బ్యాటరీ ఇదండి. ఈ బ్యాటరీ మనం బయటకు తీసి బ్యాటరీని అయితే చెక్ చేద్దాం. సో మీరు బ్యాటరీ ఓపెన్ చేయడానికి మీకు ఇక్కడ క్లాత్ ఉంటుంది. క్లాత్ ఓపెన్ చేయడం ద్వారా మనకు బ్యాటరీ అయితే బయటకు వస్తుంది. ప్రజెంట్ నేను ఆ క్లాత్ని అయితే రిమూవ్ చేశాను. దానికోసం నేను ఈ విధంగా ఓపెన్ చేయవలసి వస్తుంది. సాధారణంగా మెయిన్గా మనకు మేజర్ కంప్లైంట్ వచ్చేసి బ్యాటరీ కంప్లైంట్ వస్తూ ఉంటుంది. సో మనం ముందుగా బ్యాటరీని అయితే చెక్ చేద్దాం. బ్యాటరీ చెక్ చేయడం వరకు ఒక మల్టీమీటర్ మనం యూజ్ అయితే చేయాలి. మల్టీమీటర్లో 20లో సెలెక్ట్ అయితే చేసుకోండి. ప్రోబ్స్ రెండు ఈ విధంగా బ్లాక్ కిందకి, రెడ్ సెంటర్కి కనెక్ట్ చేసి బ్యాటరీ వోల్టేజ్ని చెక్ చేయాలి. బ్యాటరీలో మనకు ప్లస్ మైనస్ అనే రెండు టెర్మినల్స్ ఉంటాయి. మనకు బ్యాటరీ బ్యాక్ సైడ్ ప్లస్ అని ఉంది కదా, దీనికి మనం రెడ్ వైపు కనెక్ట్ అయితే చేయాలి. మరొక వైపు మైనస్ని కనెక్ట్ చేస్తే మనకు రీడింగ్ చూపిస్తుంది. చూడండి, 0.02 volts మాత్రమే దీంట్లో అయితే ఉంది. సో బ్యాటరీ అయితే అయిపోయింది. మనకి ఎక్కువగా పీసీకి కానీ కెమెరాస్ కానీ మనం మైక్రోఫోన్ కనెక్ట్ చేసినప్పుడు ఎక్కువగా మనకు ఈ బ్యాటరీ అయితే అయిపోతుంది. యావరేజ్గా మీకు 1 monthకి ఒకసారి బ్యాటరీని అయితే రిప్లేస్ చేయాలి. మొబైల్ ద్వారా మనం యూజ్ చేసే వాళ్ళు అయితే బ్యాటరీ అయితే అవసరం ఉండదు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. పీసీకి కానీ DSLR క్యామ్ కార్డర్స్ కనెక్ట్ చేసినప్పుడు మనకు బ్యాటరీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. కెమెరాని సెలెక్ట్ చేసుకున్నప్పుడు మనం పీసీకి, ల్యాప్టాప్కి, కెమెరాస్కి వీటికి అయితే కనెక్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మొబైల్కి మాత్రమే కనెక్ట్ చేసినప్పుడు ట్యాబ్లకి మీరు స్మార్ట్ ఫోన్ ఆఫ్ అనే స్విచ్ని కిందకైతే పెట్టాల్సి ఉంటుంది. దీని ద్వారా మనకు బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. బ్యాటరీ పని కూడా ఉండదు. మనం కెమెరాకి వాటికి కనెక్ట్ చేసినప్పుడు మాత్రమే బ్యాటరీలో ఉన్న పవర్ అంతా కన్జ్యూమ్ అయితే అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు మనం బ్యాటరీ వోల్టేజ్ 0.02 ఉంది కనుక మనం కొత్త బ్యాటరీని వేసి ఒకసారి చెక్ చేద్దాం. సో నేను ఆల్రెడీ బోయా M1 తీసుకున్నప్పుడే నేను బ్యాటరీస్ అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో మనకు బ్యాటరీస్ ఈ విధంగా ఉంటాయండి. LR44 అని చెప్పి మనకు ఉంటుంది. దీని వోల్టేజ్ వచ్చేసి 1.5 volts అండి. మనం కొత్త బ్యాటరీని ఇన్సర్ట్ చేయాలి. మనకు బ్యాటరీ కాస్ట్ వచ్చేసి 10 rupees పడుతుందండి. మనకు అమెజాన్లో కానీ మీకు దగ్గరలో ఉన్న ఎలక్ట్రానిక్ స్టోర్స్, అలాగే వాచ్ షాప్స్లో మనకు ఇవి దొరుకుతూ ఉంటాయి. ఇది వచ్చేసి మనకు ఓల్డ్ బ్యాటరీ, ఇది న్యూ బ్యాటరీ. దీని వోల్టేజ్ ఒకసారి చెక్ చేసి చూద్దాం. మనకు దీనిపైన 1.5 volts ఇచ్చారు కదా, ఎంత వోల్ట్స్ ఉంటే మనకు బ్యాటరీ వర్కింగ్లో ఉన్నట్టే. సేమ్ ఇందాక చెప్పిన విధంగానే దీన్ని కనెక్ట్ చేసి చూడండి. వోల్టేజ్ వచ్చేసి మనకు 1.5 volts అయితే రావాల్సి ఉంటుంది. చూడండి, మనకు బ్యాటరీ వోల్టేజ్ వచ్చేసి 1.5 volts అయితే చూపించింది. అంటే మనకు బ్యాటరీ అయితే పర్ఫెక్ట్గా పనిచేస్తుందండి, కొత్త బ్యాటరీ. సో మనం ఈ బ్యాటరీని అయితే ఇన్సర్ట్ చేద్దాం. దీంట్లో మనకు ప్లస్ మైనస్ రెండు టెర్మినల్స్ ఉంటాయండి. చూడండి, ఇక్కడ మనకు పైన చూపిస్తున్న ప్లస్ అన్న వైపు మనం బ్యాటరీ యొక్క ప్లస్ వైపు అయితే కనెక్ట్ అది చేయాలి. ఈ విధంగా మీరు రివర్స్లో కనెక్ట్ చేస్తే మీ మైక్రోఫోన్ అనేది పాడవుతుంది. మీరు ప్లస్ మైనస్ సింబల్ చూసుకుని కనెక్ట్ అది చేయాలి. సో తర్వాత బ్యాక్ క్యాప్ని అయితే క్లోజ్ చేసేయండి. మీరు మైక్ ఇప్పుడు టెస్ట్ చేయండి. 100% మీకు వర్కింగ్ అయితే అవుతుంది. ఎందుకంటే మనకు కంప్లైంట్ మెయిన్గా బ్యాటరీ వోల్టేజ్ అయిపోవడం వల్ల మనకు ఈ బోయా M1 అయితే పనిచేయలేదు కనుక ఇప్పుడైతే బ్యాటరీ రీప్లేస్ చేస్తే కనుక పనిచేస్తుంది.
సో ఫ్రెండ్స్, మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి ఇంట్రెస్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అవుతున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.